ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాలి, జైల్లో వేయాలి అన్నట్లు కూడా వ్యాఖ్యానించారు. సో వీటిని మీరు సమర్థిస్తారా? ఒకసారి కామెంట్ చేయండి. సో వీటి గురించి ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, మీరు సమర్థిస్తారా? ఆయన మాట్లాడినటువంటి మాటలను అయితే నేను సమర్థించలేను. కారణం ఏంటంటే ఆయన ఎవరు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక మాజీ సీఎం. ఆయన ఆ మాజీ సీఎం హోదాలో మాట్లాడాలి, ఓ పార్టీకి అధినేత. కానీ ఆయన ఈ మధ్యకాలంలో ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. సరే, అంతకుముందు అంటే 2019 ముందంటే ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ చనిపోయిన కార్యక్రమంలో అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఒక మాజీ సీఎం అనేటువంటి దాన్ని కూడా పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బొక్కలో వేయాలని చెప్పంటున్నారు. ఇదే మాట అన్నారు, బొక్కలో వేయాలన్నారు. అంతకుముందు ఏడన్నా పడి సావమును అని చెప్పేసి అన్నాడు. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని. ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాజకీయాల్లో అంత మంచిది కాదు. ఇప్పుడు అదేదో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశం కాదు. ఇది ఒక రాజకీయ పార్టీ అంటే అది ప్రజలకు సంబంధించినటువంటి పార్టీ. ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నారని అంటే అది రాజకీయ పార్టీ ప్రజల యొక్క హుందాతనాన్ని, ఆ రాష్ట్రం యొక్క హుందాతనాన్ని కాపాడాలి. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి మాటలను కనుక చూస్తే ఆ హుందాతనం అనేది అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ కొడాలి నాని గారు, తర్వాత వంశీ గారు, తర్వాత అమర్నాథ్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళంతా, రోజా గారు, వీళ్ళంతా ఎలాగూ ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే ఇలానే ఉంటుంది అని చెప్పి ఒక రకమైనటువంటి బ్యాడ్ ఒపీనియన్ తీసుకెళ్లారు. సరే, అదంతా ప్రజలు గమనించారు, తీర్పు ఇచ్చేశారు. ఇప్పుడు ఆ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. కూటమి ప్రభుత్వం వచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు రాలేదేమో అనిపిస్తుంది. లేదంటే ఆ మాట ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మంత్రి, వాళ్ళ పదవుల్ని చూసైనా సరే గౌరవించాలి కదా. వ్యక్తిగతంగా మీకు ద్వేషం ఉండొచ్చు వాళ్ళ మీద, మీరు ద్వేషించవచ్చు, కానీ పదవులను చూసైనా సరే గౌరవించాలి కదా. ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక సందర్భంలో నాకు బాగా గుర్తున్నంత వరకు రమణ గారి సంబంధించి అప్పుడు చీఫ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావాలి అనేటువంటి సందర్భంలో ఆయన ఒక లెటర్ రాశారు. ఆ సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ని కానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన కానీ, తర్వాత వీళ్ళందరినీ ప్రస్తావిస్తూ ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కులం అని చెప్పేసి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే అయితే ఒక కులం కింద చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు కాదు కదా. ఒక కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పర్సన్, అంతే తప్ప చంద్రబాబు నాయుడు కులం అని అంటారు. చంద్రబాబు నాయుడు అలా కాదు కదా, అది కించపరిచేలాగా మాట్లాడారు అప్పుడు కూడా. సో అక్కడే హుందాతనం మిస్ అవుతుంది. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మన భావాలు లోపల ఏదన్నా ఉన్నా కానీ ప్రజల ముందుకు వచ్చినప్పుడు కొంచెం సమయం పాటించి మాట్లాడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? వీళ్ళ ముగ్గురిని బొక్కలో వేయాలి అన్నారు. ఎందుకు వేయాలి అని అంటే ఆయన అభిప్రాయం ప్రకారం 2024 ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో ప్రజలకి అది చేయట్లేదు, అందుకని తీసుకెళ్ళి బొక్కలో వేయాలి అంటే జైల్లో పెట్టాలి అని అంటున్నారు. ఆయన భావం అది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనేటప్పుడు 2019 ఎన్నికలకు ముందు మనం ఏం చెప్పాము, తానేం చెప్పారనేది ఆలోచించుకోవాలిగా. 2019 ఎన్నికలకు ముందు తను చెప్పింది ఏంది? ప్రత్యేక హోదా నేను మెడలో వంచి తీసుకొస్తాను కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఆయన చెప్పారు. సిపిఎస్ రద్దు అది ఎంత పని అన్నా 15 రోజుల్లో చేసేస్తానని చెప్పి ఉద్యోగులకు చెప్పారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళలకు హామీ ఇచ్చారు. మరి ఆయన భాషలోనే ముందు బొక్కలు వేయాలి చూస్తే ఆయన బొక్కలు వేయాలిగా. ఈ మూడింటిని ఆయన అమలు చేశారా? ఈ మూడే కాదు, అనేకం. ఇప్పుడు ఆ రోజున 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు హై ఉన్నాయని చెప్పి అన్నారు. మరి ఆయన వచ్చిన తర్వాత ఇంకా పెంచాడుగా. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యలో ఇంకా పెంచాడు కదా. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని పెంచారు కదా. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆయన 2019 ఎన్నికలకు ముందు ఆయన నేను వచ్చిన తర్వాత తగ్గిస్తానని చెప్పారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి దాదాపు 6 సార్లు 5 సార్లు పెంచారు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే 140 దాకా దాదాపుగా ఆయన ఇచ్చినటువంటి హామీలని
ఫుల్ఫిల్ చేయలే ఆయన. ఎస్ సార్. మరి ఆయన ఏం చేయాలి? అవును. సరే ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2024 ముందు ఏదైతే చెప్పారు ఎలక్షన్ ముందు అది అమలు చేయట్లేదు అని అంటున్నారు. అమలు చేయట్లేదా? అది కూడా మాట్లాడదాం. అమలు చేయట్లేదా? ఇప్పుడు ఆయన సూపర్ 6లు అనౌన్స్ చేశారు. సూపర్ 6ల్లో ఉచిత బస్సు అమలు చేస్తున్నారు. వాస్తవంగా ఉచిత బస్సు చెప్పింది ఏంది? చంద్రబాబు నాయుడు గారు పల్లె వెలుగులోనే ఉచిత బస్సు ఇస్తానన్నారు, జిల్లాని యూనిట్గా చేసుకొని. కానీ దాన్ని స్టేట్ మొత్తానికి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పల్లె వెలుగు కాస్త 5 రకాల బస్సులకి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఉచిత బస్సు అనేది అమలు చేస్తున్నారా? 2 ఉచిత సిలిండర్లు 3 ఇస్తాను అన్నారు, ఇస్తున్నారా? 3 వచ్చేసి తల్లికి వందనం ఇస్తున్నారా? అందరికీ పడుతుంది, ఇస్తున్నారు కదా. రైతులకి అన్నదాత సుఖీభవ ఇస్తానన్నారు, ఇస్తున్నారు కదా. 1వ తారీఖు పెన్షన్స్ ఇస్తానన్నారు, సామాజిక పెన్షన్లు ఇస్తున్నారా? మరి ఇంక చెయ్యింది ఏంటి? ఏం చెయ్యలేదు. ఏం చెయ్యలేదని చెప్పి వీళ్ళు ముగ్గురిని లోపలేయాలి. ఒకవేళ అమలు చేసే దాంట్లో ఏవైనా పొరపాట్లు ఉండొచ్చు, ఏ గవర్నమెంట్లో అయినా పొరపాట్లు ఉంటాయి. కొన్ని అర్హత కలిగినటువంటి వాళ్ళకి రాకపోవచ్చు, అర్హత ఉన్నటువంటి వాళ్ళకి రాకపోవచ్చు, అర్హత లేనటువంటి వాళ్ళకి రావచ్చు. ఇవి కొన్ని ఉండొచ్చు. ఒక స్కీమ్ అమలు చేస్తున్నప్పుడు కొన్ని లోపాలు ఉండొచ్చు. కానీ ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6ల హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయట్లేదా, అది అమలు చేస్తున్నారా లేదా అనేది పబ్లిక్ అడిగితే చెప్తారు కదా. రైతుల దగ్గరికి పోతే తంతారు అని చెప్తున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గరికి పోతే తంతారు అని చెప్తున్నాడు. ఆయన అదే భాష ఉపయోగించారు. రైతుల దగ్గరికి పోతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, రైతుల దగ్గరికి వెళ్ళారు కదా. ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి ఆయన మీకోసం రైతన్న మీకోసం కార్యక్రమం పెట్టుకొని ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వెళ్తున్నారు కదా రైతుల దగ్గరికి. రైతుల దగ్గరికి వెళ్తున్నారు, రైతులతోటి మమేకం అవుతున్నారు, అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం గురించి చెప్తున్నారు. తర్వాత ఏమేమి పంటలు వేయాలని చెప్తున్నారు. తర్వాత తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర లేకపోతే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. టొబాకోకి గిట్టుబాటు ధర లేకపోతే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేయాలో అది చేశారు. తర్వాత ఉల్లి రేట్లు లేకపోతే ఏం చేయాలో అది చేశారు. ఇంకా ఏంటి? ఎస్ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వ్యాఖ్యానించారు కదా. సో గతంలో ఎప్పుడైనా వీళ్ళు ముగ్గురు ఇట్లా ఏమన్నా వ్యాఖ్యానించారు అనుకోవచ్చా మనం? ఎప్పుడైనా ఇలా వ్యాఖ్యానించారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి వ్యాఖ్యానిస్తూ అసలు ఆయన మీద ఉన్నటువంటి కేసుల గురించి ప్రస్తావిస్తూ ఆయన జైల్లో పెట్టారన్నారు. అంతేగాని ఇట్లా ఆయన జైల్లో పెట్టాలన్నారు. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకవేళ ఏదన్నా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుండొచ్చు, కానీ అది ఎవరికైనా మంచిది కాదు. నేను చెప్పేది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి అని కాదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చంద్రబాబు గారికైనా, లోకేష్ గారు మాట్లాడితే లోకేష్ గారికైనా అదైతే మంచిది కాదు ఎవరికైనా. ఎందుకంటే అదేదో వాళ్ళిద్దరు యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇష్యూ కాదు, రాష్ట్రంతో ముడిపడినటువంటి అంశం అది. రాజకీయ పార్టీలు అంటే అవేవో వ్యక్తిగతంగా అవేవో వాళ్ళ సొంత పార్టీలు కాదు, ప్రజలతోటి ముడిపడినటువంటి పార్టీలు అవి. సో ప్రజల యొక్క లేదంటే రాష్ట్రం యొక్క గౌరవాన్ని కానీ రాష్ట్రం యొక్క పరువుని కానీ కాపాడాల్సింది వాళ్ళే. సో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు నా పార్టీ నా ఇష్టం అనుకోవడానికి లేదు, అది ప్రజల యొక్క సంబంధించినటువంటి ఆస్తి. అందుకే మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అది ఇస్తుంటారు. సో కాబట్టి దాన్ని మీరేదో సొంత ప్రాపర్టీ కింద అది వాడుకుంటూ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని కించపరచడానికి లేదు. ఇప్పుడు మొన్న రాంబాబు గారు ఏమన్నారు? మా కరం కాకపోతే దరిద్రం, రాజధాని దరిద్రం, మా కరం కాకపోతే అంత రాజధాని ఎందుకని అన్నాడు. మరి అలా మాట్లాడుతుంటే మరి ఏం చేయాలి? సో ఇలాంటివి మాట్లాడుకుంటుంటే బెటరు, అలా హుందాగా మాట్లాడుకుంటే బెటరు. పోనీ మీకు ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇంప్లిమెంట్ చేయకపోతే ఆన్ డేటా చెప్పండి, ఇంప్లిమెంట్ ఎక్కడ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6ని. ఇప్పటి వరకు సూపర్ 6లో ఆయన ఏదైతే అనౌన్స్ చేశారు 2002లో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. మరి ఎవరికి ఇంప్లిమెంట్ చేయలేదు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నారు, సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు, ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు, తర్వాత ఉచిత బస్సు ఇస్తున్నారు, అన్నదాత సుఖీభవ కింద రైతులకి ఇస్తున్నారు. ఇంకేంటి? ఏమి అమలు చేయలేదు. నిజంగా అమలు చేయకపోతే మరి పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ ఎలా గెలిచింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి కదా, ఆయన సొంత నియోజకవర్గం కదా అది, మరి గెలవాలి కదా, ఎందుకు గెలవాలా? సో ఇలాంటివి మానుకుంటే కనీసం ప్రజలు ఇకనైనా రాబోయే రోజుల్లో కొంచెం ఆదరిస్తారు. అదర్వైజ్ ఇతను ఇంతేనా అనుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ.